చాలా అత్యధిక మూవీస్ అన్ని కూడా చిరంజీవి గారితో చేశారు కదా. ఆయనతో చేసిన చిత్రాల్లో మీకు ది బెస్ట్, ఇది నాకు చాలా ఇష్టం అనిపించే మూవీ ఏది? అంటే ఖైదీ అఫ్ కోర్స్ మా ఇద్దరి తలరాతలను మార్చేసింది అనుకోండి. ఎక్కడ ఏ థియేటర్లో వేస్తే అక్కడ 365 days ఒకటే పోస్టర్, ఈ బ్యాండ్ కట్టుకుని ఉంటాడు, ఈ బనీను బ్లాక్ బనీన్ వేసుకుని ఆ పోస్టర్ వేసి థియేటర్ ముందు పెట్టేస్తే 365 days ఎక్కడైనా సరే అట్లా ఆడేసిందండి అసలు ఆ సినిమా. బాబోయ్, అసలు మా ఇద్దరిని అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అసలు ఆ సినిమా. సో తర్వాత పసివాడి ప్రాణం ఆఫ్ కోర్స్ బ్రహ్మాండమైన సినిమా అండి. అసలు నాకు విజేత పర్సనల్గా చాలా బాగా నచ్చిందండి. అంటే యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలకి రచనలకి ప్రాణం కోసం మీరు తెర మీదకి తీసుకొచ్చారు. నిజంగా మీరు బాగా గుర్తు చేశారు. అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం ఇట్లాంటి 12 సినిమాలు చేశాడు. అలాంటి సినిమాలు చేయకపోతే నాకు ఇంత మంచి పేరు వచ్చిండేది కాదండి. దీనికి నేను ఎప్పుడు వీరేంద్రనాథ్కి కృతజ్ఞుడండి. ఎందుకు పనికిరాని ఒక లాయరు, నేను కేసులు వాదించాలి సార్, ఈ ఉరిశిక్ష అనేది రద్దు చేయాలి సార్ అని తిరుగుతుంటాడు చిరిగిపోయిన చొక్కాలు వేసుకుని. సో అలాంటి కథ తీసుకుని దాంట్లో ఫన్ వచ్చేటట్టు మేము మిక్స్ చేసి చేసాము అభిలాష. ఆఫ్ కోర్స్ ఇళయరాజా గారు బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు దానికి. దాంట్లో యూరేకా సాకామికా అనే సాంగ్ ఉంటుంది. ఫస్ట్ టైం దాన్ని 22 days తీసాను నేను. అంటే ఫుల్ డేస్ తీయలేదు, ఎప్పుడు 3 వస్తే అప్పుడు ఒక 2 షాట్లు అట్లా అట్లా తీసేవాడిని. సో అది రిలీజ్ అయినప్పుడు చూస్తే అది స్క్రీన్ మీద పడగానే యూత్ అంతా లేచి డ్యాన్సులు. అంటే ఖైదీ అఫ్ కోర్స్ మా ఇద్దరి తలరాతలను మార్చేసింది అనుకోండి. ఎక్కడ ఏ థియేటర్లో వేస్తే అక్కడ 365 days ఒకటే పోస్టర్, ఈ బ్యాండ్ కట్టుకుని ఉంటాడు, ఈ బనీను బ్లాక్ బనీన్ వేసుకుని ఆ పోస్టర్ వేసి థియేటర్ ముందు పెట్టేస్తే 365 days ఎక్కడైనా సరే అట్లా ఆడేసిందండి అసలు ఆ సినిమా. బాబోయ్, అసలు మా ఇద్దరిని అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అసలు ఆ సినిమా. సో తర్వాత పసివాడి ప్రాణం ఆఫ్ కోర్స్ బ్రహ్మాండమైన సినిమా అండి. అసలు నాకు విజేత పర్సనల్గా చాలా బాగా నచ్చిందండి. అంటే యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలకి రచనలకి ప్రాణం కోసం మీరు తెర మీదకి తీసుకొచ్చారు. నిజంగా మీరు బాగా గుర్తు చేశారు. అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం ఇట్లాంటి 12 సినిమాలు చేశాడు. అలాంటి సినిమాలు చేయకపోతే నాకు ఇంత మంచి పేరు వచ్చిండేది కాదండి. దీనికి నేను ఎప్పుడు వీరేంద్రనాథ్కి కృతజ్ఞుడండి. ఎందుకు పనికిరాని ఒక లాయరు, నేను కేసులు వాదించాలి సార్, ఈ ఉరిశిక్ష అనేది రద్దు చేయాలి సార్ అని తిరుగుతుంటాడు చిరిగిపోయిన చొక్కాలు వేసుకుని. సో అలాంటి కథ తీసుకుని దాంట్లో ఫన్ వచ్చేటట్టు మేము మిక్స్ చేసి చేసాము అభిలాష. ఆఫ్ కోర్స్ ఇళయరాజా గారు బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు దానికి. దాంట్లో యూరేకా సాకామికా అనే సాంగ్ ఉంటుంది. ఫస్ట్ టైం దాన్ని 22 days తీసాను నేను. అంటే ఫుల్ డేస్ తీయలేదు, ఎప్పుడు 3 వస్తే అప్పుడు ఒక 2 షాట్లు అట్లా అట్లా తీసేవాడిని. సో అది రిలీజ్ అయినప్పుడు చూస్తే అది స్క్రీన్ మీద పడగానే యూత్ అంతా లేచి డ్యాన్సులు.